అందరూ కూడా అటెండ్ అయ్యేలాగా చూడండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం. క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక ఇన్నోవేటివ్ అడ్వాన్స్ టెక్నాలజీ. బ్లాక్ చైన్లో ఎర్నింగ్ చేసుకునే ఒక కెపాసిటీ, ఒక అవకాశాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ క్రిప్టో కరెన్సీ. పర్టికులర్గా ఇది ఒక్కటి చెప్పట్లేదండి. క్రిప్టో కరెన్సీ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సోర్సెస్, అన్ని ఆపర్చునిటీస్, దట్ ఈస్ క్రిప్టో కరెన్సీ. మొత్తం కూడా క్రిప్టో కరెన్సీనే అంటారు. ఈవెన్ బైనాన్స్లో కాయిన్స్ కొని అమ్మినా, బైనాన్స్లో కొన్ని కాయిన్స్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు అలా వదిలేసినా కూడా క్రిప్టో ఎర్నింగ్ ఆపర్చునిటీస్. ట్రేడింగ్ చేసిన, ఇంట్రా ట్రేడింగ్ చేసిన, ఏమి చేసినా అంటే స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేస్తారు. ఇంటర్ ట్రేడింగ్ ఉండదు దీంట్లో, క్రిప్టో కరెన్సీలో. సో వీటి గురించి కొంచెం క్లారిటీగా నేను మాట్లాడదలుచుకున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్తో నేను స్టార్ట్ చేస్తానండి, జూమ్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే క్రిప్టో కరెన్సీ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా చాలా రెడ్ సింబల్ పెట్టుకొని రావాలి. అంటే నేను చెప్తాను ఎన్నోసార్లు, బైక్ మీద వెళ్తేప్పుడు హెల్మెట్ ఎలా పెట్టుకుంటామో, కార్లో వెళ్ళేటప్పుడు కార్ బెల్ట్, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటామో, క్రిప్టో కరెన్సీలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ గనక రాకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలా కేర్ఫుల్గా ఇక్కడ లీడర్స్ ఎవరైతే మీకు ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నారో ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ అనేది కూడా ఏంటంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీలో మీరు ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని ఎవరు చెప్పరండి. అది చాలా ఇంటెలిజెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మరి ఏం చేస్తున్నట్టే క్రిప్టో కరెన్సీ అంటే సార్ చెప్పారు కదా, ఇది ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ. ఇంట్లో కూర్చొని మహిళలైనా, పురుషులైనా, కిడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా, ఎంప్లాయీస్ అయినా, అన్ఎంప్లాయ్మెంట్ అయినా, ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీలో ఈరోజు నిజంగా చెప్తున్నా ఒక అవకాశాన్ని కనుక ఉపయోగించుకోకపోతే ఇంకా ఇంతకంటే వేరే ఆప్షన్ ఉండదండి. అంటే మీ లైఫ్ని మార్చుకునే అవకాశం, చేంజ్ యువర్ లైఫ్ అనేది ఇందులో క్లియర్గా కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం. సో పోల్క్ డావో, నెవర్ డౌన్ టోకన్. ఓకే, వితౌట్ పోల్క్ డావో ఏముంది అక్కడ? పూర్ లైఫ్. విత్ పోల్క్ డావో లగ్జరీ లైఫ్. ఇది మాటలు కాదండి, 100% అక్షరాల నిజం చేసిన ప్లాట్ఫామ్. ఎవరు నిజం చేస్తుంది? ఎవరి లైఫ్ నిజం చేస్తుంది? ప్రతి ఒక్కరి లైఫ్ని. ఎందుకంటే మీ పేరు తెలీదు, మీ ఊరు తెలీదు, మీరు ఆడనా మగనా తెలీదు, బట్ బ్లాక్ చైన్లో మీరు ఒక ఐడి కలిగిన పర్సన్. కాన్సెప్ట్ క్రియేటర్ జస్ట్ ట్రాన్స్పరెంట్గా దీన్ని డిజైన్ చేసి ఇచ్చారు, అద్భుతంగా ఇచ్చారనమాట. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే వర్డ్స్ దీని గురించి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, యాక్చువల్గా క్రిప్టో కరెన్సీని సంపాదించుకోవడం అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది షేర్ మార్కెట్ని, క్రిప్టో మార్కెట్ని. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నారో చాలా మంది, నేను ఈరోజు ఒక వీడియో విన్నా, నాకే అనిపించింది ఏంటంటే, ఒక అతను ప్రొఫెషనల్గా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే క్రిప్టో కరెన్సీ ఒక కాన్సెప్ట్ మీద చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఆ, ఈ స్టాక్ మార్కెట్ అనేది డిఫరెన్సియేషన్లో, స్టాక్ మార్కెట్ అనేది సెంట్రలైజ్ సిస్టమ్, బట్ 100% రెగ్యులేటరీ సిస్టమ్, స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. 100కి 100% స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ సిస్టమ్ స్టాక్ మార్కెట్. క్రిప్టో కరెన్సీ 100% డీసెంట్రలైజ్డ్, బట్ దేర్ ఇస్ నో రెగ్యులేటరీ సిస్టమ్. క్రిప్టో కరెన్సీ ప్రాఫిట్స్ ఆర్ వెరీ 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 డిఫరెన్సెస్. అంటే ఒకేసారి పడిపోవడం, ఒకేసారి పెరగడం, ఒకేసారి 40% 50% లాస్ను కూడా మీరు చూసే అవకాశం ఉంది క్రిప్టో కరెన్సీలో. అదే స్టాక్ మార్కెట్లో అయితే మీరు 2%, 5%, మ్యాక్సిమం 10%, అంతకంటే లాస్ కారు. ఆ వీడియో మీనింగ్ అంటే, దీన్ని విన్న తర్వాత, దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే
నిజమే అనుకుంటారు. అంటే క్రిప్టో కరెన్సీ ఇలా ఉంది. అయ్యో బాబు! క్రిప్టో కరెన్సీ అంటే వద్దు. నేను స్టాక్ మార్కెటే చేస్తాను. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే గమనించండి. చాలామంది వాళ్ళు ఏం చేస్తుంటారో దాన్ని బలంగా చూపిస్తూ, ఇంకో దాన్ని బలహీనంగా చూపిస్తుంటారు. అదొక వే ఆఫ్ స్టైల్ అనమాట. అంటే స్పీకింగ్ చేసేటప్పుడు ఆ స్టేజ్ పైన వాళ్ళకు దాన్ని ప్లస్ పాయింట్‌గా మార్చుకునే అవకాశాలు చాలా మందికి అలా ఉంటాయి. కానీ ఈ నిప్పు నిజం నిప్పు లాంటిదంటారు గదా! అది కరెక్ట్‌గా చెప్పిన రోజు, అది ఎప్పటికైనా ఈరోజు దాచిపెట్టినా, అది బయటకొచ్చినప్పుడు బగ్గని మండక తప్పదు. దాన్ని ఎవరు ఆపలేరు. సో, అలాంటిదే నేను చెప్పేదిప్పుడు. ఏంటంటే, క్రిప్టో కరెన్సీ అంటేనే ప్రతిదీ అలాగా మీరు కొన్నది పడిపోవడం, మీరు కొన్నది అమాంతం రాకెట్‌లాగా పెరగడం, మరి తిరిగి దన్నని పడిపోవడం కాదండి. క్రిప్టో ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా నంబర్ ఆఫ్ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి. ఇది గమనించాలి. అందరూ కూడా ట్రేడ్ మార్కెట్ చేయలేరు. అందరూ కూడా స్టాక్ మార్కెట్‌లో షేర్ కొంటే యూ ఆర్ ద ఓనర్ ఆఫ్ స్టాక్స్. యూ ఆర్ ద పార్ట్నర్ ఆఫ్ కంపెనీ. బట్ ఇక్కడ ఏంటి అంటే, మరి స్టాక్ మార్కెట్ లాస్ అవ్వదా? స్టాక్ మార్కెట్‌లో లాసెస్ జరగవా? స్టాక్ మార్కెట్‌లో రోడ్‌న పడలేదా? 100% రెగ్యులేటరీ సిస్టమ్ కదా! 100% గవర్నమెంట్ సెక్టార్ కదా! అంటే ఇక్కడ చివరికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరి జాగ్రత్త వాళ్ళు పాటించాల్సిందే. ఇది గవర్నమెంట్ సెక్టార్, ఇది గవర్నమెంట్ రెగ్యులేటరీ సిస్టమ్ అంటే కుదరదిక్కడ. నువ్వు రూ. 1,00,000 పెడితే రూ. 1,00,00,000 అవ్వదిక్కడ. ఎవరి బాధ్యత వాళ్ళదే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫార్మ్‌లో బైనాన్స్ లేదంటే కాయిన్ కొనిపెట్టుకొని హోల్డ్ చేయడం, బిట్‌కాయిన్, ఎథీరియమే కాదండి. క్రిప్టో కరెన్సీలో డీసెంట్రలైజ్డ్ అఫిలియేట్ సిస్టమ్స్ ఉన్నాయి. డీసెంట్రలైజ్డ్ అఫిలియేట్ సిస్టమ్స్ అంటే, ఇందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అలా వదిలేసినా కూడా, మీరు లాంగ్ టర్మ్‌లో కాయిన్‌ని పెట్టి కాయిన్ రేట్ తగ్గుతుందా, పెరుగుతుందా అనే టెన్షన్ పడకుండా, ఎక్స్‌చేంజ్‌లో కాయిన్స్ కొనేస్తే దాన్ని డీసెంట్రలైజ్డ్‌లో ఉన్న ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ వెజ్రిక్స్ లాంటివి చాలా ఫ్రాడ్ జరిగాయి. సో, అక్కడ ఎవరు దాన్ని భరించారు? అక్కడ జరిగే అవకాశం ఉంది. అంటే అదొక టైప్ అంతేగాని నేను వెజరిక్స్‌ని చూసాను. అక్కడ లాసెస్ జరిగాయి. ఫండ్‌కి సెక్యూరిటీ లేదు అని చెప్పేసి నేను క్రిప్టోనే దూరం అయిపోతా అంటే ఎలా అవుతది? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవుతది. నువ్వు నాలెడ్జ్‌ని గెయిన్ చేయాలి. ఎన్ని సోర్సెస్ ఉన్నాయి డబ్బు సంపాదించుకోవడానికి అనుకుంటే, మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా గూడా మీరు డబ్బు సంపాదించే మార్గం ఎవ్వరు చెప్పరండి. కానీ మీకు క్రిప్టో కరెన్సీలో కొన్ని వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కూడా ఇలాంటి జూమ్‌కొచ్చినప్పుడు మాత్రం మీకు తెలుస్తది. అలా జూమ్‌కొచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తదంటే, క్రిప్టో ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రేడింగ్ చేస్తూ లాంగ్ టర్మ్‌లో కాయిన్స్ దాచుకోవచ్చు. బైనాన్స్‌లో కాయిన్స్ కొనొచ్చు. లేదంటే వెబ్3 వాలెట్స్‌లో కొన్ని దాచిపెట్టుకోవచ్చు. లేదంటే షార్ట్ టర్మ్‌గా దాన్ని సెల్ చేసుకోవచ్చు. నీకు టాలెంట్ ఉంటే ట్రేడ్ చేసుకోవచ్చు. సార్ గోస్టర్స్ వాయిస్ వస్తుంది ఎవరిదో? ప్లీజ్ కంట్రోల్. మైక్ ఎవరిదో ఆన్ అయినట్టుంది. ఓకే. సో ఇలాగా షేర్ మార్కెట్‌ను కాదు, క్రిప్టో కరెన్సీలో కూడా ఎర్నింగ్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్‌లో మాత్రం ఒకటే ఎర్నింగ్ ఆప్షన్. ఏంటి అంటే షేర్ కొనడం, హోల్డ్ చేయడం, ఇంట్రా ట్రేడింగ్ చేయడం. లాభం వచ్చినా, నష్టం వచ్చినా భరించడం. లేదంటే లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్స్ ఉంటాయి. రావని కాదు. షేర్ మార్కెట్ నెగెటివ్‌గా మాట్లాడట్లేదు నేను. షేర్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్‌లో వస్తాయి. ఒక 10 ఏళ్ళు కొని వదిలేయాలి. అది కూడా 100% జీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లేవని కాదు. స్కామ్ జరిగిన కంపెనీస్ ఏమవుతది? అయిపోతది మొత్తం. ఏముండదు. సో, అలాగా ప్రతిది జరుగుతదని గాదు. లాసెస్ అనేటివి ఉన్నాయి. కానీ క్రిప్టో ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇలాగా డావో ప్రాజెక్ట్‌లొచ్చాయి. చాలా ప్రాజెక్ట్‌లొచ్చాయండి. మన పోల్కు డావో గురించి నేను గొప్ప చెప్పట్లేదు. చాలా ఒచ్చాయి. అంటే నేను ఇదే గొప్ప చెప్తానంటే అది తప్పవుతది. మార్కెట్‌లో జరిగే ఎన్నైతే విధానాలున్నయో, ఆ విధానాల్లో వచ్చినటువంటి ఏవేవి ప్లాన్‌లున్నయో, ఏ ఏ స్ట్రాటజీస్ ఉన్నయో, అవన్నీ కూడా మీరు జల్లెడ పట్టి చూస్తే, ఫిల్టర్ చేస్తే, నిజమైన జెమ్స్‌ని మీరు ఏరుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. అప్పుడే మీ లైఫ్ అనేది వండర్‌ఫుల్ లీడ్ చేసే అవకాశం ఉంది. అప్పుడే మీ లైఫ్‌ని ఇలాగా రిచ్‌గా మార్చుకునే అవకాశం ఉంది. లేదంటే మాత్రం పూర్‌కే ఎళ్ళిపోవాలి మళ్ళీ. పూర్‌గా పుట్టడం తప్పు గాదండి. పేదవాడిగా పుట్టడం తప్పు గాదు. దాన్ని నువ్వు తిరిగి రిచ్‌గా మార్చుకునేది కెపాసిటీ నీలోనే ఉంది. అది నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, ఎప్పుడైతే ఇలా జూమ్‌కొచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెలుసుకునే శక్తిని అక్కడ పెడతావో,
ఆ రోజు నీకు నీ రిచ్ లైఫ్‌ని నీకు పరిచయం చేస్తుంది ఈ జూమ్. మరి పోల్కో డావోలో ఏముంది అంటే పోల్కో డావోనే కాదు, చాలా డావో ప్రాజెక్టులున్నాయి. నేనదే చెప్తున్నానండి. చూజ్ చేసుకునే నీ వే ఉంది. నీ దారి ఉంది చూసారా? ఆ దారి చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ దారిలో ఎళ్తే నువ్వు అది తయారవుతావు. అలా అవుతావు. నువ్వు పూర్ దారిలో పూరుగా అంటే పేదవాడి దారిలో నువ్వు వెళ్ళగలిగితే అంటే అక్కడ ఉన్న రాంగ్ సిస్టమ్స్‌లో కనెక్ట్ అవుతే నీ మొత్తం దివాలా చేసే అవకాశం ఉంది. నీవే కాదు, నీ ఫ్యామిలీ కాదు, నిన్ను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా నీకు దివాలాలో భాగమే. వారు కూడా వాళ్ళ దివాలాలో నువ్వు భాగమే. మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. సిస్టమ్ ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడుంది? సిస్టమ్‌లో ఉన్న క్రియేటర్ మైండ్ సెట్ ఎలా ఉంది? సిస్టమ్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? సిస్టమ్‌ని సస్టైనబుల్‌గా ఎందుకు ఎలాగా ముందుకు తీసుకెళ్ళే అవకాశాలున్నాయి? నిజంగా ఉన్నాయా లేదా? మీరు కూర్చొని ఆలోచించండి. స్టడీ చేయండి. క్వెషన్స్ అడగండి. 100% మీకు సొల్యూషన్ వస్తుంది. 100% ఇది మీకు లైఫ్‌ని చేంజ్ చేసే అవకాశమా? కాదా? అనేది మీకు ఒక పెద్ద క్వెషన్ మార్క్‌కి సొల్యూషన్ వస్తుంది. ఆన్సర్ వస్తుంది. 100% ఎవరైతే పోల్కొడావోని ఈరోజు ఇంతవరకు నమ్మి వచ్చారో సిస్టమ్‌ని నమ్మి వచ్చారో వాళ్ళ లైఫ్ అంతా కూడా లగ్జరీగా మారిపోయింది. మీరు నమ్ముతారో లేదో ఒక రోజుకి రూ. 10,00,000 కూడా తీసుకునే వాళ్ళున్నారు మన టీమ్‌లో. ఈరోజు మన ఇండియాలో. ఒక్క రోజుకి రూ. 10,00,000 అది కాదా అండి రిచ్ లైఫ్ అంటే? పూర్ లైఫ్ నుంచి రిచ్ లైఫ్‌కి మారడం 4 నెలల్లోనే అంత అద్భుతం జరుగుతుందా జీవితంలో ఎవరికైనా? మరి ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా ఒక చెట్టుకేం ఊడిపడతాయా? ఎలాగా తీసుకొస్తారు? ఎలాగా చేస్తారంటే అక్కడే ఉంది ఒక స్ట్రాటజీ. మరి ఇది పడిపోదా రేటు? ఇది అప్ అండ్ డౌన్ అవ్వదా? చాలా డావో ప్రాజెక్ట్‌లు కూడా అప్ అండ్ డౌన్ అయ్యాయి కదా! చాలా డావో ప్రాజెక్ట్‌లు కూడా చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది గదా! చాలా డావో ప్రాజెక్ట్‌లు కూడా ఒక గేమ్ ఆడుతున్నారు గదా! ఇది కాదా? ఇది అలా కాదని ఏంటి రుజువు? యెస్. ఎందుకంటే అన్ని క్వెషన్‌లు మీకు రావాలి. క్వెషన్‌లు మీకొచ్చినప్పుడే మీరు ఈ సిస్టమ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని మీకు అర్థమవుతుంది. ఆన్సర్ దొరికిందా లేదా? ఆన్సర్ దొరికేంత వరకు మీ అప్లై‌ని వదలకండి. నేను ఈరోజు చెప్తున్నా ఎందుకంటే ఒక పెద్ద అంటే ఏజ్డ్‌లో ఆయన పెద్ద ప్లస్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు కూడా. ఆ సార్ వచ్చేసి నాకు ఒకటే మాట అన్నారు. "మిత్రమా నేను నా లైఫ్‌లో చాలా కోల్పోయాను. చాలా తెలివిగా నేను నా లైఫ్‌ని లీడ్ చేయాలని డిసైడ్ అయ్యాను. మంచి ఎడ్యుకేటెడ్ మామూలు కాదు ఎడ్యుకేటెడ్. హై ఎడ్యుకేటెడ్ మామూలు కాదు. టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తి. మిత్రమా నేను చాలా కోల్పోయాను నా జీవితంలో. బట్ ఏదో ఒక రోజు నాకు మళ్ళీ లైఫ్‌ని మార్చుకునే అవకాశం వస్తుంది అని వెయిట్ చేస్తున్నా. ఆ రోజొస్తుంది అనుకున్నా. ఆ రోజు ఇదే. ఇదే ఆ రోజు అన్నారు. ఏంటి? పోల్‌కొడావో 1 మంత్ అయింది. 2 మంత్స్ అయింది సారీ. 2 మంత్స్ అయిందండి డబుల్ అయిపోయింది. ఆయన పెట్టుబడి డబుల్ అయిపోయింది. నేను ఒకటే మాట అన్నాడు. ఆ రోజు గనుక నేను 1,00,00,000 పెట్టింటే నాకు ఈ రోజు 1,00,00,000 వచ్చేది కదా! ఇది కాదా నాకు లైఫ్‌లో చేంజ్ అంటే? ఎవ్రీ 2 మంత్స్, ఎవ్రీ 70 డేస్ ఆర్ ఎవ్రీ 80 డేస్ పోతే పోయింది ఒక 10 డేస్. ఇది కాదా? ఇది కాదా నా లైఫ్‌ని మార్చే శక్తి ఉన్న ప్లాట్‌ఫార్మ్? ఎక్కడ చూడలేదు నేను. ఎక్కడ వినలేదు. ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా, ఇంత కరెక్ట్ కాలిక్యులేటెడ్‌గా మనీ రావడం బయటకనేది. అయితే టెన్షన్ లేకుండా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే టెన్షన్ లేకుండా ఉన్నటువంటి ఇక్కడ ప్రోటోకాల్ సిద్ధాంతం ఏదైతే ఉందో కాయిన్ రేట్ నెవర్ డౌన్. ఆ టోకెన్ అనేది ఎప్పటి పడిపోకుండా అలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తూ, ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ, బై చేసినా, సెల్ చేసినా అలాగా రేట్ పెరుగుతూ, రేట్ పెరుగుతూ, రేట్ పెరుగుతూ మీకు అలాటైనటువంటి కాయిన్స్ ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తుందండి. ప్రీ మింటెడ్ కాయిన్స్ కదా! ముందుగానే తయారు చేసిన టోకెన్స్‌తో గేమ్ ఆడడం కాదు. ఒక గాలిలో లెక్కలు యేసుకొని మీకు లిక్విడిటీ పెద్ద పెద్దగా సంఖ్యల్లో చూపియడం కాదు. రియల్ లిక్విడిటీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా స్వచ్ఛంగా ఏర్పడిన లిక్విడిటీ మాత్రమే మీకక్కడ ట్రేడ్ అవుతూ, అది క్లియర్‌గా తగ్గినా సరే క్లియర్‌గా చూపిస్తూ, మళ్ళీ పెరిగితే మరి క్లియర్‌గా చూపిస్తూ, ట్రాన్స్‌పరెంట్‌గా మీ ఫండ్ ఎక్కడికెళ్తుంది? మీరు ఒక పర్సన్ ఒక రూ. 1 తీసుకొచ్చి సిస్టమ్‌లోకి ఇచ్చాడంటే, ఆ రూ. 1 లీడర్‌కి ఎళ్ళదండి. ఆ రూ. 1 సిస్టమ్‌లోకొస్తుంది. ఆ సిస్టమ్‌లోకొచ్చినప్పుడు ఎక్కడెళ్ళింది అంటే కాయిన్ రూపంలోకెళ్ళింది. కాయిన్ అలర్ట్స్ అయ్యాయి. మీకే అలర్ట్ అయ్యాయి. మీరు ఎగ్జాంపుల్ మార్కెట్‌కెళ్లారు. మార్కెట్‌కెళ్ళినప్పుడు మీరు ఒక సబ్బునో, ఒక ఏదో ఒక ఐటెమ్ కొన్నారనుకుందాం. సబ్బు తీసుకున్నప్పుడు మీకేమవుతుందంటే మీరు పైసలిచ్చారు ఓనర్‌కి. ఓనర్ మీకు సబ్బిచ్చాడు.
బాగా అబ్జర్వ్ చేయండి. ఆ సబ్బుని మీరు వాడుకున్నారు. అంటే మీకు అలాట్ అయింది మీరు డబ్బులు ఇచ్చినప్పుడు. అది ఎక్కడుంది ఆ పైసలు అంటే ఆ ఓనర్ దగ్గర ఉంది. ఆ ఓనర్ దాన్ని ఏం చేస్తాడు? ఆ ఓనర్ ఆ పైసలు తీసుకున్న వాటిలో మార్జిన్ తన దగ్గర పెట్టుకొని మిగతాది అతను కొన్న వాటికి తీసేస్తాడు. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విధానం ముడిపడి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే మింటింగ్ కాయిన్స్ మింట్ అవుతుంది. నువ్వు పెట్టిన పైసకి డబ్బుకి కాయిన్ మింట్ అవుతుంది. ఆ మింట్ అయినప్పుడు ఆ సిస్టమ్ క్రౌడ్ ఫండింగ్‌లోనే దాచుతుంది. అక్కడ ఓనర్‌కెళ్తుంది గదా! ఇక్కడ ఓనర్‌కెళ్ళదండి. క్రౌడ్ ఫండింగ్‌లోనే దాచుతుంది. మనందరి కొరకు దట్ ఈజ్ లిక్విడిటీ. లిక్విడిటీ పూల్‌లో దాచుకుంటుంది. మనకది కనిపిస్తుంది కూడా. అక్కడ దాచుకునేది మనకు మళ్ళీ తిరిగి రిటర్న్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే అక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. ఈరోజు $1 నుంచి స్టార్ట్ అయినటువంటిది ఈరోజు నియర్ బై $3కెళ్ళింది. సో, దానికి ఉన్న కెపాసిటీ ఎలా అంటే ఒక్కరోజు మీటింగ్‌లో అంతా చెప్పలేము. జస్ట్ మీకు వాట్ ఈస్ వాట్ హైలైట్ చెప్తున్నా. ఆ స్ట్రాటజీ ఈరోజు ఇంత రుజువు చేసి, ఇంత ప్రూఫ్ చేసిన సిస్టమ్‌ని సస్టైనబిలిటీగా తీసుకెళ్ళింది. యెస్. ఓకే. సో, మరి ఇందులో ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అంటే, ఎన్ని రకాలుగా దీన్ని సంపాదించుకోవచ్చు అంటే, దీంట్లో ఒక 3 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇచ్చారు. 3 వేలో దీన్ని సంపాదించుకోవచ్చు. ఆ 3 వేస్ ఏంటంటే, ఇక్కడ ఎవ్వరిని జాయిన్ చేపియాల్సిన అవసరం లేదండి. నేనదే చెప్తున్నా ఇక్కడ. ఇది కాదా జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మార్గం అని నేను ఒక వ్యక్తి, ఒక పెద్ద సీనియర్ అన్నాడంటే, దాని అర్థం ఏంటి అంటే, ఆయన ఇప్పుడు ఏదో వచ్చి 100 మందిని చేర్పించి, 1000 మందిని చేర్పించి టీమ్ చేస్తాడని కాదండి. పెట్టిన డబ్బుకి నిజాయితీగా రిటర్న్స్ ఇవ్వడం. భయము లేకుండా. షేర్ మార్కెట్ అయినా సరే ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఒక రకమైన బ్యాడ్ న్యూస్ అక్కడ వచ్చినా సరే, అక్కడేమవుతుంది కొలాప్స్ అయిపోతుంది. బట్ పోల్కొడావో ఎలాంటి వాటికి కూడా కట్టు కదలదు, చెక్కు చెదరదండి. ఎందుకంటే స్ట్రాటజీ డిఫరెంట్. నేనందుకే చెప్తున్నా. అఫిలియేట్ సిస్టమ్‌లో కూడా క్రిప్టో కరెన్సీని మనం కాయిన్స్ కొని దాచుకోకుండా, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అలాగా స్లీపింగ్ మోడ్‌లో కూడా సంపాదించుకోవచ్చు. వర్క్ చేస్తూ కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు గమనించాలి. తెలుసుకోవాలి అని చెప్తున్నా. పోల్‌కొడాబో ఒక డీసెంట్రల్ అటానమస్ ఆర్గనైజేషన్ అని చెప్పాను గదా! అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఓనర్స్ ఎవ్వరు ఉండరు. క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్‌లోనే ఫార్మ్ అయి ఉంటుంది. దీన్ని ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, క్రియేటర్ ఒక సిస్టమ్‌ని, కోడింగ్‌ని మాత్రం ఎప్పుడు ఏ విధమైన మార్పులు చేయలేడు. బట్ ఇక్కడ ఉన్న కొన్ని ఆప్షన్స్‌ని మాత్రమే అతను మార్చగలడు. అది ఎందుకంటే సిస్టమ్ మంచి కొరకు మాత్రమే. సిస్టమ్‌ని మంచి కొరకు అంటే అర్థం ఏంటి అంటే, జరిగే కొన్ని రకాలుగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఉంటాయి. వాటిని గనక మార్చకపోతే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతదనమాట. కోడింగ్‌ని మార్చారండి. కోడింగ్ మారిస్తే ఇంకేముంది టోటల్‌గా కొలాప్స్ అవుతది. సో, ఇక్కడ మనం గమనిస్తే ఈ సిస్టమ్‌లో రైట్ అండి. సో, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఈ సిస్టమ్‌లో మనం ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చంటే 3 విధాల్లో సంపాదించుకోవచ్చు మెయిన్. ఫస్ట్ వచ్చేసి స్టేకింగ్, ఎల్‌పి బాండ్, స్టేబుల్ బాండ్. బాగా గమనించండి. ఇక్కడ స్టేకింగ్, ఎల్‌పి బాండ్, స్టేబుల్ బాండ్. అంటే ఈ మూడిట్లో మీరు ఎవ్వరికి రెఫర్ చేయకుండా అంటే ఇన్ కేస్ మార్కెట్‌లో రెఫరల్ ద్వారా మేము గెయిన్ అవ్వొచ్చంటే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. లేదు నేను రెఫర్ చేయలేను ఇన్వెస్టర్‌గా వస్తానంటే కూడా సూపర్ అద్భుతమైనది. సూపర్ మార్వెలస్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎందుకంటే రిటర్న్స్ ఆ విధంగా ఉన్నాయి. ఎలా రిటర్న్స్ ఇస్తుంది? ఎలా సాధ్యపడుతుంది? అక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ మూడిట్లో మనం ఫోకస్ చేస్తామో, ఫస్టు స్టేకింగ్ ఆప్షన్ మనం తీసుకుంటాం. స్టేకింగ్ ఆప్షన్ మనకేముంటాయంటే, ఓన్లీ 100% పోల్‌కి అలాట్ అవుతది. పోల్క్ అనేది ఏంది అంటే టోకన్. ఇది ఒక ఫార్ములా బేస్డ్‌గా, ఒక స్ట్రాటజీ, ఒక ప్రోటోకాల్ ఇందులో పెట్టారు. ఏంటి అంటే, ఈ కాయిన్ అనేది ఎప్పుడు తగ్గదు. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే, బై చేసినప్పుడు పర్సెంటేజ్ పెరగడం, సెల్ చేసినప్పుడు కూడా పర్సెంటేజ్ పెరగడం. ఇక్కడ మనం 2% అండ్ 3% కంపల్సరీగా ఇది పెరిగే సిస్టమ్‌ని ఇక్కడ పరిచయం చేసింది మనకు సిస్టమ్. ఇక్కడ స్ట్రాటజీ అదే. అద్భుతమైన స్ట్రాటజీ అదే ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ పోల్క్ కాయిన్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటే 100% మనం పెట్టిన ఫండ్‌కి పోల్‌కే అలాట్ అవుతుంది. ఇక్కడ వచ్చే మనకు డైలీ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఈ ప్రాఫిట్ కూడా మనకు పోల్‌కులోనే అలాట్ అవుతుంది రోజు కూడా. ఓకే. రోజు కూడా పోల్‌కే అక్కడ అలాట్ అవుతుంది. ఇది ఓన్లీ స్టేకింగ్ చేసినప్పుడు. ఈ స్టేకింగ్ ఆప్షన్స్ ఏమున్నాయంటే,
ఈ స్టేకింగ్ ఆప్షన్స్ మనకు 24 అవర్స్ అవైలబుల్ ఉంది ఒక ఆప్షన్. తర్వాత 30 డేస్ అవైలబుల్ ఉంది ఒక ఆప్షన్. ఒక ఆప్షన్ 120 డేస్ ఉంది. 360 డేస్ కూడా ఉంది. ఓకే, సో మన ఇష్టం అండి. 2 మంత్స్ కూడా ఉంది, 60 రోజులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా మన ఇష్టం, ఏ టైం డ్యూరేషన్లో అయినా మనం లాక్ చేసి ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకోవడం ద్వారా ఏంటంటే జస్ట్ లిటిల్ బిట్ పర్సెంటేజ్ అనేది అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో నాకు ఆ పర్సెంటేజ్తో సంబంధం లేదనుకుంటే మీరు ఒక మామూలుగా రావాలి పర్ డే 1% వరకు మనకు మంచి అవకాశం ఉంది. ఏం తీసుకోవాలంటే దాదాపు మీరు 120 డేస్ పెట్టుకోవాలి. 120 డేస్ పెట్టుకుంటే పర్ డే 1% మాదిరిగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతం ఉంది ఇక్కడ. ఏంటి అంటే స్టేక్ తీసుకున్నప్పుడు అంటే జనరల్‌గా పోల్క్ అనేది మీకు అలాట్ అవుతుంది కాబట్టి 120 డేస్ తీసుకున్నప్పుడు మీకేమవుతుందంటే ఇక్కడ 100% పోల్కొస్తుంది కాబట్టి ఇది 120 డేస్ తర్వాతనో, 360 డేస్ తర్వాతనో ఒకవేళ 360 డేస్ అనుకుందాం. 360 డేస్ తర్వాత దీని వాల్యూ పోల్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రైసు ఈరోజు $1 ఉండేది రేపు $100 కావచ్చు. ఈరోజు మీకు అలాట్ అయినటువంటి ఈ పోల్క్ ఏదైతే ఉందో మీకు ఎగ్జాంపుల్ 100 పోల్క్ మీకు అలాట్ అయినాయండి. ఇంటూ ఒక దాని విలువ $50 అయిందనుకోండి. వచ్చే బెనిఫిట్ ఏం తెలుసా? జస్ట్ ఆర్ఓఐ అనేది ఇది సబ్జెక్ట్ కాదండి. ఇది ఆర్ఓఐ కాదు ఇది. ఇది ఒక స్ట్రాటజీ. లైఫ్ చేంజింగ్ చేసి ఆపర్చునిటీ. దీని ఒక ఆర్ఓఐ సిస్టమ్ దీన్ని భావించకండి. ఎందుకంటే అంత స్ట్రాటజీ ఇందులో ఉంది. ఓకేనా? సో అంత బెనిఫిట్ మీరు తీసుకుంటుంటారు. ఎవ్రీడే కాంపౌండింగ్‌లో తీసుకుంటారు. ఓకే. సో అందులో ఇలా చూసుకుంటే మనం ఎవ్రీ 70 డేస్‌కి డబల్ అవుతుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మీరు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా. ఇది కాదా అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అంటే? అంటే నెవర్ డౌన్ అంటే ఆ పడిపోతుంది రేట్ అనే టెన్షన్ లేకుండా. నేనది చెప్తున్నా. ఓకేనా? సో ఇదొక కాన్సెప్ట్ అయితే. ఎల్‌పి బాండ్ అనేది ఒకటి. ఎల్‌పి బాండ్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు 50% మీకు పోల్‌కి అలాట్ అవుతుంది. 50% డాలర్ అలాట్ అవుతుంది. అంటే మీకు వచ్చే రిటర్న్స్ కూడా డైలీ పోల్క్ ప్లస్ డాలర్ ఇలాగ మీకు కాలిక్యులేటెడ్‌గా వస్తాయి. దీనికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే అంటే పోల్‌కు రేటు అప్ అండ్ డౌన్ విషయంలో మీకు భయముంటే డాలర్‌ని మీరు కొంత, పోల్‌కుని కొంత పెట్టుకునే అవకాశం ఉంది. లేదు అనుకుంటే 100% డాలర్ పెట్టుకోవాలంటే స్టేబుల్ బాండ్ ఉంది. సో స్టేబుల్ బాండ్‌లో పెట్టుకోవడానికి ఒక ఎంకరేజ్‌మెంట్ ఉంది సిస్టమ్‌లో. ఏంటంటే 25% ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్‌కి. లేదు అంటే వీటికి ఏమి ఇవ్వరు. స్టేక్‌కి, ఎల్‌పికి ఏమి ఇవ్వరనమాట. దీనికి మాత్రం 25% ఇస్తారు. అది 100% మీకు డాలరే అలాట్ అవుతుంది. డైలీ డాలరే అలాట్ అవుతుంది. కాంపౌండింగ్‌లో డాలరే అవుతుంది. సో మీరది మీ చాయిస్ అనమాట అది. సో ఈ 3 విధానాల్లో మనం ఇన్‌కమ్ ఎర్నింగ్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ గెలాక్సీ ఏంటి? ఇక్కడ గెలాక్సీ ఏంటి అనుకుంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు గెలాక్సీ కనిపిస్తది. పల్స్ కనిపిస్తది. ఇది ఎవరికి అంటే ఎవరైతే టీమ్ చేసుకుంటున్నారో, ఎవరైతే బృందంగా ఏర్పడి సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకిది వండర్‌ఫుల్ అండి. ఎందుకంటే చూడండి సార్, ఇక్కడ మీరు ఈరోజు ఒక పర్సన్‌తో ఒక $1000 పెట్టిచ్చారనుకుందాం. ఇన్వెస్ట్ చేపించారు. లేదంటే మీరు $1000 పెట్టారు. మీకు డైలీ 1% లాగాను మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. దానిపైన ఇన్‌కమ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, బానే ఉంది. మీరేం చేశారంటే ఒక పర్సన్‌కి మరి ఒక $1000 పెట్టించే విధంగా చెప్పారు అనుకుందాం. మీకు పెట్టిన దానికి మీకు డైలీ తీసుకుంటున్నారు. మీ ఫ్రెండ్ కూడా డైలీ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మీ తరపున అతనొచ్చాడు కాబట్టి అక్కడి నుంచి 5-10% పర్ డే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. అతను ఎంత కాలం స్టేక్ చేసి పెడితే అంత కాలం. ఇక్కడే అద్భుతాలు జరుగుతున్నాయి లీడర్స్‌కి. లీడర్స్‌కి ఒక్క రోజుకి ₹10,00,000 ఓన్లీ ఇలాంటి సిస్టమ్‌లోనే సంపాదిస్తున్నాడు. అతను స్టేక్ చేసింది 1000 అనుకుందాం. కానీ ఇక్కడ అన్‌లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి టీమ్ ద్వారా. అంటే ఏంటి 100% డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ఉన్న పర్సన్స్‌కే డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఎక్కడ ఓనర్ తీసుకెళ్ళి ట్రేడ్ చేస్తున్నాడు. ల్యాండ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇలా కాదండి. అది ఏది కూడా వర్కౌట్ అవ్వదు. అవన్నీ కూడా ఒక గ్యాంబ్లింగ్. మీకు తెలుసు గదా! నేను చెప్పాల్సిన అవసరం లేదది. సో, ఇక్కడ అలా కాదు. ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ఇక్కడ స్ట్రాటజీ బలమైన ఒక స్ట్రాటజీ ఉంది. దాన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆ స్ట్రాటజీ ఏంటంటే నెవర్ డౌన్. ఓకే.
సో ఈ విధంగా అఫిలియేట్ చేస్తూ వచ్చిన వాళ్ళకు అద్భుతమైన ఇన్కమ్‌ని ఇస్తూ పల్స్ అనేది ఏంటంటే, ఈ గెలాక్సీని ఏం చేశాడంటే 15 లెవెల్స్‌కి ఇచ్చాడు. పల్స్ అనేది అన్‌లిమిటెడ్. పల్స్ అనేది అన్‌లిమిటెడ్. ఎంతమంది టీమ్ ఉన్నా అంతమంది టీమ్ నుంచి పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ, ఈరోజు ఈ రెండిటి నుంచే గెలాక్సీ అండ్ పల్స్ నుంచే అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటున్నారు లీడర్స్. పర్ డే 10,00,000 అబ్బోనే చెప్పాలంటే. అంటే 1000 నుంచి 1000 నుంచి 10,00,000 పర్ డే అంటే చిన్న విషయం కాదండి. ఇక్కడ ఈ రెండిటి మీదనే. ఇంక సెల్ఫ్ విషయానికొస్తే వాళ్ళు ఇంతవరకు ఎంత తీసుకున్నారో వాళ్ళకే తెలీదు. వాళ్ళు తీసుకోరు. సెల్ఫ్‌ని టచ్ చేయరు, చూడరు కూడా లీడర్. నేనదే చెప్తున్నా. మీరు ఆర్‌ఓఐని నాకింతొస్తుందనే మ్యాటరే కాదండి. ఇక్కడ బల్క్ రేట్ పెరుగుతుంది చాలు. మీకు $1 ఉండేది నియర్ బై $3 3 టైమ్స్ వచ్చేసింది 4 మంత్స్‌లోనే. 4 మంత్స్‌లో మీ సంపద 3 టైమ్స్ పెరిగింది. ఆర్‌ఓఐ ఎందుకు ఇది ఆర్‌ఓఐ సిస్టమ్ కాదని చెప్తున్నా కదా నేను. మీరు ఆ కాలిక్యులేట్ అడిగిన అసలు రావద్దండి సిస్టమ్‌లోకి. నేనదే చెప్పాను. నిన్న పోస్ట్ కూడా పెట్టా. పోల్కడావో నాట్ ఆర్‌ఓఐ సిస్టమ్. పోల్కడావో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. డిఫరెంట్ టెక్నాలజీ, డిఫరెంట్ స్ట్రాటజీ సిస్టమ్. రైట్. సో నేనేం చెప్పట్లేదండి. ఇవి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంతే ఈ సిస్టమ్‌లో ఉండేది అద్భుతాలు ఇంతే ఉన్నాయి. దీనికి ఇంకా మీకు సపోర్టివ్‌గా మీరు పీఆర్1 అంటే ర్యాంక్ అవుతే మీకు అదనంగా పీఆర్1కి $500 గిఫ్ట్. మరి ఒక $1000 మీకు పీఆర్2, పీఆర్3 ఇలాగ నంబరింగ్ అయ్యే కొద్దీ మీకు ఎంకరేజ్‌మెంట్‌గా అవి రావడం, దాన్ని మీరు మళ్ళీ టీమ్‌కి వాడుకోవడం ఇలాగ చేస్తుంది సిస్టమ్. మీకొచ్చినటువంటి కాయిన్స్ చాలామంది ఏమన్నారంటే ఇది ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చాలామంది ఏమన్నారంటే, "సార్ మీరు ఇలాగ చెప్తున్నారు గదా! డాష్‌బోర్డ్‌కెళ్దాం. మీరు చెప్పినట్టు నేనొకటి చెప్తాను. ఇక్కడ వీక్లీ లీడర్ బోర్డ్ కూడా పెట్టారు. ఇదంతా ఎంకరేజ్‌మెంట్ కొరకు. ఎవరైతే టాప్ లిస్ట్‌లో వస్తున్నారో వీక్లీ వాళ్ళకు ఎక్స్‌ట్రా బోనస్ వాళ్ళకివ్వడం జరుగుతుందనమాట. దాన్ని రెఫర్ చేసిన వాళ్ళకి కూడా ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లైఫ్ దాని ఫ్యూచర్ గూడా చెప్తాను ఏంటనేది లాస్ట్‌లో చెప్తానది. సో, ఇలాగ ఉన్నటువంటి సిస్టమ్‌లో మనము ఈ కాయిన్ ట్రేడ్‌లో ఉండుంటే బాగుండేది కదా! చాలామందేంటంటే బైనాన్స్‌లో కానీ, ఇంకా కాయిన్ మార్కెట్ క్యాప్‌లో కానీ, ఎక్కడైనా ఉండుంటే బాగుండేది కదా! నేనదే చెప్తున్నానండి. ఇక్కడొక డిఫరెంట్ స్ట్రాటజీ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే, మళ్ళీ దాన్ని మార్కెట్‌లో తీసుకొని కలిపేసామంటే ఇంగ ఏమవుతది? మార్కెట్ అంటే ఏమవుతది? ఫిష్ మార్కెట్ అయిపోతదనమాట. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మార్కెట్‌లోకెళ్ళిందంటే దాంట్లో ప్రీ మింటెడ్ టోకెన్స్ ఉండాలి. దానికొక స్ట్రాటజీ ఎలా ఉండాలంటే దాన్ని ఎప్పుడంటే అప్పుడు పెంచడం, ఎప్పుడంటే అప్పుడు తగ్గించడం ఒక గేమ్ ఉంది గదా! అలాగా క్రియేటర్స్ అంతా చూసేదంతా అదే. చాలా సిస్టమ్స్‌లో అదే కనిపిస్తది. మీరు బాగా లైవ్‌లో గమనించండి. చాలా సిస్టమ్సు డీసెంట్రలైజ్ అఫిలియేట్ అని చెప్పుకొని కూడా మంచి పేరున్నటువంటి సిస్టమ్స్ కూడా కొలాప్స్ అయిపోయాయండి. స్కామ్ అయిపోయాయి. కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్ ఒక వీక్‌నెస్. గుడ్డిగా నమ్మడం. ఒంటికి రాసుకొని, పూసుకొని తిరగడం. ఏ సబ్జెక్ట్‌ని కూడా రాసుకొని, పూసుకోవాల్సిన పని లేదండి. అది ట్రాన్స్‌పరెంట్‌గా, నిజాయితీగా ఉందంటే దాంట్లో మీరు చేయండి. అది లేదంటే వద్దు లీవ్ ఇట్. ఎంటర్ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను గదా! పోల్‌కు డావో ఇది ఎప్పటికైనా నీ లైఫ్‌లో మన లైఫ్‌లో ఎంట్రన్స్ మాత్రమే ఉంటది. ఎగ్జిట్ ఉండదు దానికి. ఇది బాగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా దాన్ని డిజైన్ చేశారు. క్రియేటర్ మైండ్‌సెట్ మనం చూడొచ్చు. దాన్ని ఎంత వరకు సస్టైనబుల్‌గా ఉండడానికి పోరాడుతున్నాడనే కాన్సెప్ట్ మనకు అర్థమవుతది. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను తీసుకున్నటువంటి అక్కడ సిస్టమ్‌లో జరిగే చిన్న చిన్నపాటి అప్డేషన్స్ చూస్తే వండర్‌ఫుల్ మైండ్ బ్లోయింగ్. మరి నేను చెప్తున్నది ఇక్కడేంటంటే, మీ దగ్గర ఇప్పుడు పోల్కున్నాయండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ 2521 పోల్కుంది. దాని వాల్యూ ఎంతంటే $6007 యూఎస్‌డిటీ. వితిన్ సెకండ్‌లో నేను మార్చేసుకోవచ్చు. వితిన్ సెకండ్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ఏర్పడినటువంటి లిక్విడిటీ. మీరు గమనించండి. క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ఏర్పడినటువంటి లిక్విడిటీ. 1 సెకండ్ మార్క్ రావట్లేదు. రైట్. సో, మీరిక్కడ గమనిస్తే రైట్. 1 సెకండ్ క్లోజ్ అయిపోయినట్టుందిది. రైట్. సో, ఇది ఎందుకు అలాగా మనకు ఫాస్ట్‌గా ఇస్తుంది, అక్కడ ఇన్‌కమ్ ఇస్తుందంటే, మీరు అన్నారు ట్రేడింగ్‌లో ఉంటే బాగుండేదేమో అని. ట్రేడింగ్‌లో ఉంటే మీకేం జరుగుతుంది? లాస్ అవుతది, ప్రాఫిట్ ఒస్తది. ఎప్పుడు ఏం జరుగుతదో తెలీదు మళ్ళీ. అలాంటప్పుడు మనకెందుకండి? ఒక ఒక స్ట్రాటజీని డెవలప్ చేసాడు మనందరి కొరకు, మన లైఫు, జీవితాలు ఒక
పూర్ లైఫ్ నుంచి రిచ్ కావడానికి, అద్భుతమైన సక్సెస్ రేషియోని తీసుకోవడానికి మరి అలాంటి స్ట్రాటజీని మనం నమ్మొద్దా? అలాంటి స్ట్రాటజీని మనం ప్రమోట్ చేయొద్దా? మీ ఇష్టం. మీరు చేస్తా అంటే మీ లైఫ్ చేంజ్ కావాలనుకుంటే చేయండి. లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని రిటర్న్స్ తీసుకోండి. అది వద్దా? లీవ్ ఇట్. వదిలేసేయండి. మీరు మార్కెట్‌లో జరిగే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్‌లో మీకు చెప్పే వేరే వాళ్ళు చెప్పే లీడర్సు ఎవరు లీడర్స్ అంటే ఎలా అంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ అండి. అంతే. వాళ్ళంతే. ఎంత కరెక్ట్ అయిన ప్లాట్‌ఫార్మ్ కూడా రెఫర్ చేయడు. అంటే ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడుండాలి? లీడర్‌లో ఉండాలి. సిస్టమ్‌లో కాదు. సిస్టమ్ ఎలాగో వచ్చుంటాయి. ఇలాంటి సిస్టమ్స్ ఎలాగో ఉంటాయి. లీడర్‌లో ట్రాన్స్‌పరెంట్ ఉండదు. అతను ఏదో ప్రాజెక్ట్ చేస్తుంటే దాన్ని రుద్దాలి. ఇది మంచిదైనా, చెడ్డ చెప్పాలి దీనిపైన. ఇలా ఉంటే ఎలా బాగుపడతారండి? ఓకే. లిక్విడిటీ అప్ అండ్ డౌన్ అవుతుంటది. రియల్‌గా ఇక్కడ మనకు ఆహ్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు ఏంటనేది ప్రైస్ రేషియో ఇక్కడ మనకు పెరుగుతూనే ఉంటుంది. సో, $1 నుంచి స్టార్ట్ అయిందిది. ఇది మన బ్యాలెన్స్ వాలెట్ కనెక్ట్ అయి ఉంటది కాబట్టి 2.5K పోల్‌కి నా దగ్గర బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ 75.2 బ్యాలెన్స్ యూఎస్‌డిటీ చూపిస్తుంది. ఇక్కడ మార్కెట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు లాస్ట్ చివర్లోకొస్తే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. వన్ బై వన్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. నేను డైలీ జూమ్‌లో కూడా చెప్తున్నాం. సో, ఇక్కడ మీరు డాష్‌బోర్డ్ ఇంపార్టెంట్. ఇక్కడే ట్రేడింగ్ జరిగేది. సెల్లింగ్, బయింగ్ ఇక్కడే జరుగుతది. ఆటోమేటిక్‌గా బయింగ్ అయినప్పుడు మనకి ఇక్కడ జరుగుతుంది. మనం చెయ్యం ఇక్కడ. ఇంటర్నల్‌గా జరుగుతది. సెల్లింగ్ అనేది మనం ఇక్కడ చేసుకుంటాం. ఏంటి అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం ఎన్నైనా అమ్మొచ్చు మనం. ఒకవేళ నేను ఒక 10 పోల్‌కి అమ్మాలనుకున్నాను. 10 ఇక్కడ ఎంటర్ చేశాను. దాని వాల్యూ $23. $23.8 ఓకే. సో, నేను సెల్ చేశాను. మార్కెట్ అవసరం లేదు గదా! ఇక్కడ సెల్ చేశాను. బయ్యర్స్ ఎవరుంటరు? చాలా మంది క్వెషన్ ఏంటంటే బయ్యర్స్ ఎవరుంటారు సార్? కొనేవాళ్ళు. యెస్. ఇక్కడ సెల్ చేస్తున్నామంటే కొనేవాడు ఉండాలి గదా మార్కెట్‌లో. మరి ఎవరు కొంటున్నారు సిస్టమ్‌లో? అద్భుతమైన క్వెషన్ అది. ఎందుకంటే అందుకే ఇక్కడ మీరు తెలుసుకోవాలని చెప్పా. ఎలా ఇది ఇస్తుంది అన్నప్పుడు మీకిక్కడ చాలా క్వెషన్స్ ఒస్తాయి. దానికి సొల్యూషన్ మీ అప్‌లైన్‌ని వదలకండి అని జెప్పేసి. హోల్ టోకెన్ సోల్డ్ ఔట్. ఓకే. సో, ఇది ఎక్కడొచ్చుంటదంటే మీకు ఇక్కడ మళ్ళీ 75 ఉండే గదా! 99 అయింది చూడండి యూఎస్‌డిటీ బ్యాలెన్స్. ఇది సైట్‌లో మాత్రమే అనుకోండొచ్చు. మీ వాలెట్ కూడా రండి. మీ ఓన్ వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్‌కి రండి. ఇక్కడ 75 ఉంది కదా యూఎస్‌డిటీ రిఫ్రెష్ 99 అయితది. అంటే ప్లస్ ఎంతొచ్చింది చూద్దాం? ట్రాన్సాక్షన్‌లో 23.8 వచ్చిందా? యెస్. పోల్కొని మనం అమ్మేసాం. ఎంతొచ్చింది నాకు షో ఎంత చేసిందక్కడ? 10 నేనేదైతే సెల్ పెట్టానో దానికి $23.8 నుంచి షో అయింది. అదే వచ్చేసింది గదా! రైట్. అయితే ఇక్కడ పర్సెంటేజ్ గూడా ఉందండి. పర్సెంటేజ్ 10% ఉంది. సో, ఇది ఎందుకు ఉంది అంటే అది పర్సెంటేజ్‌ని అడ్మిన్ చార్జెస్ అనరండి ఇక్కడ. సెంట్రలైజ్ సిస్టమ్‌లో అడ్మిన్ చార్జెస్ ఉంటారు. ఇక్కడ ఏమంటారంటే క్రౌడ్ ఫండింగ్‌కి మళ్ళీ తిరిగి వస్తుంది అది. లిక్విడిటీకి యాడ్ అవుతున్నాయి ప్రతిది కూడా. ఎవరు కూడా దాన్ని తీసుకెళ్ళలేదు. సో, ఇది. సో, నేనేదో ఒక వర్డ్ చెప్పాను. లాస్ట్‌లో చెప్తానని. ఏం చెప్పాను సార్? రైట్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే దీని ఫ్యూచర్ అద్భుతమండి. దీని ఫ్యూచర్ ఎంత అద్భుతమైనది అంటే నిజంగా నేను చెప్తాను మీకిక్కడ క్లియర్. స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. రైట్. ఓకే. సో, ఇక్కడ అద్భుతమైనది ఏంటి ఫ్యూచర్‌లో ఎలా మనకు ఇవ్వబోతుందంటే రియల్‌గా నిన్న జూమ్‌లో చెప్పాను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేస్తూ. క్యూఆర్ పేమెంట్ ద్వారా కమర్షియల్ ఏ దానికైనా మీరు క్యూఆర్ ఆన్‌లైన్ షాపింగ్ అయినా కానీ, ఫుడ్, ట్రావెల్స్ ఏదైనా సరే పోల్‌కడా అని క్యూఆర్ కోడ్ ద్వారా మనం చేసుకోవచ్చు. దీనికో సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి అమెరికన్ గవర్నమెంట్ నుంచి. మీరు దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటంటే ఎన్ఎఫ్‌టీస్ కూడా మనకు రాబోతున్నాయి. ఈ ఎన్ఎఫ్‌టీస్ కూడా మనకు మళ్ళీ సేమ్ ఎన్ఎఫ్‌టీస్ కలిగి ఉన్నందువల్ల మీరు ఆ ఎన్ఎఫ్‌టీస్‌ని మీకు ఆర్‌ఓఐ లాగా బెనిఫిట్స్ ఇస్తూ సెల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అలాగే టీమ్‌లో మీరు ఎవరైతే మీ టీమ్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ఎఫ్‌టీస్ వాల్యూ 60 వస్తుందో, మళ్ళీ కమిషన్ మీకు రావడం జరుగుతుంది. సేమ్ సిస్టమ్. దాని తర్వాత వీళ్ళకి వెబ్3 వాలెట్ కూడా వస్తుందనమాట. వెబ్3 వాలెట్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఎలాగైతే ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ ఎలాగా రిటర్న్స్ ఇస్తున్నాయో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువిస్తుంది. బిట్‌కాయిన్, ఎథీరియం మీరు స్టోర్ చేసి పెట్టుకున్న, ఈవెన్ పోల్‌కొని కూడా మీరు అలా పెట్టుకున్న. సో, అదొక అద్భుతం. దాని తర్వాత కోర్ లీడర్‌షిప్ అనేది కూడా జరుగుతుంది. దానికి వరల్డ్ వైడ్‌గా కనెక్టివిటీ చేస్తూ లీడర్స్‌ని ఎంకరేజ్‌మెంట్ చేస్తూ, మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండడానికి కోర్ లీడర్‌షిప్ కూడా చేస్తుంది. ఇది ఫ్యూచర్‌లో అద్భుతమైన అప్డేషన్స్ రాబోతున్నాయండి. యెస్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో, మరి పోల్‌కడావో మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటా కాదా అనేది మీరు చెప్పాలి. యెస్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. సో, లీడర్స్ ఒకరిద్దరికి మాట్లాడేసి మనం క్లోజ్ చేద్దాం. యెస్ సార్.
సార్ లీడర్స్ ప్లీజ్ రెస్పాండ్. రవి సార్ ఉంటే మీరు కూడా మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. చారీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ సార్. సార్. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్. సార్ ఇవాళ సబ్జెక్ట్ చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నట్టు మార్కెట్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన కొత్త వాళ్ళకైతే చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ మోర్ ఎవర్ భవిష్యత్ అని చెప్పేసి అనేది ఏదైతే మీరు అన్నారో అది 100% ఇక్కడ కనబడుతుంది సార్. అంటే రాబోయే కాలంలో కూడా ఈ పోల్కు దవ్వు అని చెప్పేసి అనేది ఒక లైఫ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనేది అది అనడం కాదు, జరిగింది, జరుగుతుంది కూడా. ఎనీహౌ దీన్ని ఎవరింత ఉపయోగించుకుంటే అంత ఎదిగేటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇవ్వడం అని చెప్పేసి అనేది, మనకు దొరకడం అని చెప్పేసి అనేది ఒక రకంగా మన అదృష్టం. ఎందుకంటే అందరం అనుకుంటున్నాం ఓ మంచి ప్లాట్ఫామ్ ఉంటే బాగుండు 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 అని. కానీ ఇప్పటి వరకు ఏంటని చెప్పేసి అన్ని దెబ్బలు తిని 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 ఉన్నటువంటి వాళ్ళకి ఇది సఫర్ కఫుల్ మీటా అన్నట్టు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు భగవంతుడు అమృతాన్ని ఇచ్చిండు ఈ రూపంలో సార్. ఇదైతే నా ఫీలింగ్. ఎనీహౌ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అన్వయించుకుంటే మన భవిష్యత్ అని చెప్పేసి అనేది 100% ఉజ్వలంగా భవిష్యత్తుగా అంటే భవ్యంగా ఉంటుందని చెప్పేసి అనేది మాత్రం క్లారిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ.